హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, వాటర్లో నానబెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. బియ్యం 2 కప్పులు, నిమ్మకాయ 1, ఉప్పు 1 స్పూను, మొలకెత్తిన శనగలు 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, కరివేపాకు, ఎండుమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ 1, బీన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఆలుగడ్డలు, టమాటా. ముందుగా మనం రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో మనం 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. దీంట్లోనే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోండి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకోండి. చూసారు కదా, మొత్తం కూడా దీంట్లో వేయండి. దీంట్లోనే మనం నానబెట్టుకున్న మొలకెత్తిన పచ్చి బఠానీలను కూడా వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి. రైస్ ఉడికిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీంట్లోనే ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. ఇలా మనకి ఉడికిన రైస్ని ఈ పోపులో వేసుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైన ఈ కిచిడి మనకి రెడీ అయినట్టే. ఈ విధంగా మనం రైస్ని మొత్తం కూడా దీంట్లో వేసుకొని కలుపుకోండి. చివరిగా మనం కొత్తిమీరతో, పుదీనాతో, కొద్దిగా ఆవిరితోనే మనం రైస్ కుక్కర్లోనే వేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీకరమైన కిచిడి మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.